జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి మరీ ముఖ్యంగా ఆయన కొత్త పార్టీ పెట్టిన దగ్గర నుండి ఆయన చాలా కమిటెడ్గా నిర్ణయాలు తీసుకొని రాజకీయంగా చాలా చాలా మొండిగా ముందుకు వెళ్తూ ఉండడం, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని ముందుకే వెళ్ళే రకం. ఈ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని చాలా మందికి ముందే తెలుసు కాబట్టి ఆయన కొత్త పార్టీ పెట్టిన దగ్గర నుంచి తీవ్రంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. సరే, రాజకీయాల్లో ఒకరు మరొకరిని టార్గెట్ చేయడం మామూలే కావచ్చు. అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్ అనుకోండి, ఎవరైనా ఒక పార్టీ మరో పార్టీని టార్గెట్ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్ని అన్ని పార్టీలు అందరూ ముసుగు మీద వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆ టార్గెట్ చేసే రీజన్స్ కూడా బలంగా ఉండవు. సరే, అయినా చేయండి, రాజకీయాలు తప్ప అవన్నీ. ఇక టార్గెట్ కాదు, దూషించుకుంటూ ఆ దూషణలు పతాక స్థాయిలో ఉంటాయి. దీనికి ఒక కొలమానం కూడా ఉంటుంది. ఇంతకుముందు ఏముండే, జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే వాళ్ళకు ప్రమోషన్, వాళ్ళకు గుర్తింపు, వాళ్ళకి 4 డబ్బులు. ఈ విధంగా చాలామంది రాజకీయంగా పదవులు పొందారు, చాలామంది సంపాదించుకున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం ద్వారా. ఇప్పుడు కాలం మారింది మాస్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని దూషిస్తే రావు డబ్బులు రావు, ప్రమోషన్లు ఆశించినంత ఉండదు, గుర్తింపు అంత ఎక్కువ ఉండదు. మరి ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళ భార్య గారు భారతి గారిని కూడా దూషించాలి. ఒకరిని దూషిస్తే సరిపోదు, జగన్ గారిని దూషించాలి, వాళ్ళ భార్య గారు భారతి రెడ్డి గారిని కూడా దూషించాలి. వీళ్ళిద్దరిని దూషించిన వాళ్ళకి ఇప్పుడు గుర్తింపు, ప్రమోషన్లు, ఇంకేమన్నా ఆర్థిక రాజకీయ ప్రయోజనాలండి. అందుకని మీరు చూడండి, ఆమె రాజకీయాల్లో లేరు కానీ ప్రతి ఒక్కరు ఆమె గురించి, ఇప్పుడు ఉచిత బస్సు గురించి మాట్లాడుతూ ఒక మినిస్టర్ అంటారు, ఇంకో టీడీపీ నాయకులు అంటారు, భారతి కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు బస్సులో. ఉచితంగా భారతి గారు ఎందుకు? చంద్రబాబు గారి భార్య గారు ఉచితంగా ప్రయాణించవచ్చు, లోకేష్ గారి భార్య గారు కానీ ఉచితంగా ప్రయాణించవచ్చు, మా అమ్మగారు ప్రయాణించవచ్చు, మీ అమ్మగారు ప్రయాణించవచ్చు. ఎవరైనా మహిళలే కదా, ఎవరైనా ప్రయాణించవచ్చు కదా. భారతి గారు కూడా ప్రయాణించవచ్చు. ఎందుకు మధ్యలో ఆమెని రాజకీయాల్లోకి లాగి ఎందుకు విమర్శ చేయడం? ఎదుటి వాళ్ళలో కూడా మహిళలే ఉంటారు కదా, వాళ్ళను ఏమన్నా అన్నా కూడా దాన్ని కూడా కండెమ్ చేయాల్సిందే. అండ్ వాళ్ళకు కూడా పెయిన్ ఉంటుంది కదా. రాజకీయాల్లో లేని వాళ్ళకి ఏం సంబంధం? కనీసం చంద్రబాబు గారి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను వచ్చి ఇప్పుడు రాజకీయ ప్రయోగాలు ఎవరన్నా కనుక అద్భుతమైన ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి జెడ్పీటీసీలు ఉంటే వాళ్ళకి ఏమైనా కనుక ఫోన్లు చేసి అభినందనలు తెలియజేసి ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయేమో. కొన్ని నియోజకవర్గాలలో పర్యటనలను చేసి అక్కడ ఇక్కడ ప్రచారాలు చేస్తూ ఉంటారేమో. కానీ జగన్ భార్య గారు ఎక్కడ కనపరారు కదా. అయినా కూడా ఆమె ప్రయాణించవచ్చు ఉచిత బస్సు, బెంగళూరు నుంచి విజయవాడకు ఉచిత బస్సులో రావచ్చు, కర్ణాటక బార్డర్ వరకు వచ్చి ఆడ ఉచిత బస్సు మారచ్చు. ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే చెప్పాను కదా, ఇప్పుడు స్టాండర్డ్స్ మారాయి. జగన్ ఒకరిని దూషిస్తే ప్రయోజనం లేదు. జగన్ గారితో పాటు భారతి గారిని కూడా దూషించిన వాళ్ళకి ప్రమోషన్లు, గుర్తింపు, ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పి ఏమైనా కనుక వీళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఏమైనా సెట్ చేసి పెట్టారేమో. లేకపోతే ఏమవసరం అండి? ఆమె ఉచితంగా ప్రయాణించమను, ఈమెను ఇక్కడ వచ్చి బస్సు ఎక్కమను, పులిందుల నుంచి ఇటువలపైకి ఉచితంగా పోవచ్చు, పులిందుల నుంచి కడపకి ఉచితంగా పోవచ్చు. రాజకీయాల్లో లేని వాళ్ళ గురించి ఏమవసరం? ప్రతి దగ్గర ఆమె ప్రస్తావనే ఉంటుంది. నువ్వు ఎక్కడ చూసినా ఆమె ప్రస్తావనే ఉంటుంది. ఈ మధ్య జగన్ తిట్టు ఆమెను కూడా. మళ్ళీ ఎదుటోళ్ళు ఆడవాళ్ళ ఇళ్ళలో మహిళలు ఏమన్నా అన్నారు అంటే మళ్ళీ అప్పుడు కుక్క పెట్టేయడం వల్ల దానికి మళ్ళీ అందరూ మద్దతు ఇవ్వాలి. ఏంటి ఇదంతా? మహిళలతో ఎందుకు? అసలు రాజకీయాలు అయిన వాళ్ళతో ఎందుకు ఇవంతా?